మహమ్మద్ ప్రవక్త మహానుభావుడు ఒక కాలువ దగ్గర కూర్చుని ఉంటే ఎర్రతేలు మండ్రగబ్బ అంటారు పైకి ఎక్కుతోందట. ఈయన ప్రవక్త కదా, దైవ పురుషుడు, జాలి. ప్రవక్తలందరికీ అదే కదా లక్షణం. యేసుక్రీస్తు అయినా, బుద్ధుడైనా, శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, మహమ్మద్ అయినా వాళ్ళకి జాలి ఎక్కువ అంతకంటే. అందుకని దాన్ని చేతుల్లోకి తీసుకుని పైకి ఎక్కిస్తున్నాడు. మండ్రగబ్బ కుట్టేస్తున్నాడు బాబు, తేలంతా ఒళ్ళంతా. స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త మొహమ్మద్ను ప్రవక్తగా మాత్రమే కాకుండా మానవుల్లో మహోన్నతుడు అని ప్రచారం చేయడానికి కోటాను కోట్ల ఇస్లామిక విశ్వాసులు రంగంలో ఉన్నప్పటికీ వారంతా సరిపోరని హైందవ ప్రవచనకర్తలు ఆ బాధ్యతను మేము కూడా నిర్వర్తిస్తామని రంగంలోకి దిగి మొహమ్మద్ ప్రవక్త మానవుల్లో మహోన్నతుడు అని ప్రచారం చేయడానికి వీళ్ళు కూడా రంగంలోకి దిగారు. అంటే చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మన తెలుగులో ప్రవచనకర్తల్లోనే కిరీటం ధరించినటువంటి గరికపాటి నరసింహారావు గారు కూడా ఆ బాధ్యతను తన తల మీద మోయడానికి, మొహమ్మద్ను ప్రపంచంలోనే మానవుల్లో మహోన్నతుడు అని ప్రచారం చేయడానికి ఆయన కూడా ఆ బాధ్యతను తన నెత్తి మీద వేసుకుని మొహమ్మద్ చరిత్రలో కానీ, ఖురాన్లో కానీ, హదీస్లలో కానీ, అసలు ఇస్లామిక చరిత్రలో ఎక్కడ కూడా కనిపించని ఒక కథ పట్టుకొని వచ్చి ఆయన దీన్ని ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు. అంటే ఈ ప్రవచనకర్తల యొక్క దౌర్భాగ్యమైనటువంటి దుస్థితికి, కిరీటధారీలు అయినటువంటి ప్రవచనకర్తల యొక్క దుస్థితి చూసి జాలి పడుతుందని సార్. ఒకవేళ మీరు ఇది ఇస్లామిక చరిత్రలో ఎక్కడైనా ఈ కథ చూపించినట్లయితే జీవితాంతం మీ పాద సేవ చేసుకుంటూ మీ శిష్యుడిగా మారుతాను సార్.